హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి రేపు సచివాలయ అధికారులు వచ్చి సర్టిఫికెట్లు అనేది ఇస్తున్నారండి. ఈ సర్టిఫికెట్లు అనేది మీ దగ్గర ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ మీ యొక్క సర్టిఫికెట్లు మీ దగ్గర లేకపోతే కనుక మీ యొక్క పెన్షన్ అనేది మే 1వ తేదీన అయితే ఇవ్వడం అయితే లేదు. అయితే మనకి ఏం సర్టిఫికెట్ ఇస్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాలను తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నారండి. ఏ సర్టిఫికెట్లు అంటే, మనకు ఎవరైతే పెన్షన్దారులో వికలాంగత్వం ఉండి పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి సదరం సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి స్లాట్స్ అయితే ఓపెన్ చేశారు. అయితే ఈ సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారికి సంబంధించి సర్టిఫికెట్లు అయితే వచ్చాయి. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వారందరికీ సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయండి. సో మీరు బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సదరం స్లాట్స్ ద్వారా ఏంటంటే మీకు సర్టిఫికేట్ అనేది పొందుతారు. సో ఈ సర్టిఫికేట్ అనేది పొందిన తర్వాత మీరు తప్పనిసరిగా మీరు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు పరీక్షలు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ పరీక్షలు చేసుకున్న తర్వాత మీకు వైకల్యం అనగా మీకు వికలాంగత్వం ఎంత % ఉంది ఏందనేది వారు గుర్తించి మీకు దాంట్లో అయితే సదరం సర్టిఫికేట్ అనేది నమోదు చేస్తారు. సో ఈ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉండి మళ్ళీ వాళ్ళు సచివాలయంలో ఇస్తారో వారికి మాత్రం మళ్ళీ పెన్షన్ అయితే వస్తుంది. ఎవరైతే ఈ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండకుండా పెన్షన్ అనేది పోగొట్టుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రం పెన్షన్ అనేది రద్దు చేస్తారు. సో ప్రతి ఒక్కరు సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారు. సో జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఒకవేళ పోగొట్టుకుంటే కనుక మీకు మే 1వ తేదీన ఏంటంటే మీకు పెన్షన్ అనేది రాదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.